నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి, మొత్తానికి సినిమా బయటకు వచ్చింది అంటూ గీతూ కామెంట్స్. I write something, I shoot something else, I edit something else. ఓహో, డైరెక్టర్ కి ముందే క్లారిటీ ఉందన్నమాట అంటూ ట్రోల్స్. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అంటూ సినిమా పైన భారీ అంచనాలు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదేంటి, మనం అనుకున్నది ఇది కాదే, సినిమా ఇలా ఉందేంటి అంటూ సినిమా చూస్తున్న ఆడియన్స్ టాక్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో ఆడియన్స్లో ఓ రేంజ్లో అంచనాలు. ఫైట్లు, యాక్షన్ సీన్లు ఓకే, కానీ సినిమా ఎక్కడో తేడా కొట్టిందే అంటున్న ఆడియన్స్. టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజు అలవోకగా 100 నుంచి 120 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా. కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్గా మారిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యష్. మరీ ముఖ్యంగా రాఖీబాయిగా తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరైపోయాడు యష్. అయితే కేజీఎఫ్ 2 సినిమాల కంటే ముందే కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. డివైడ్ టాక్తో దూసుకుపోతున్న టాక్సిక్ సినిమా ఫ్లాప్ అయినా దిల్ రాజుకు నష్టం లేదు. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదు. ఇక స్టోరీలోకి వెళ్తే, డాడీ ఈజ్ హోమ్ అంటూ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ని సొంతం చేసుకుంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అంటూ సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదేంటి, మనం అనుకున్నది ఇది కాదే, సినిమా ఇలా ఉందేంటి అంటూ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా రావడంతో ఆడియన్స్లో ఓ రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఫైట్లు, యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. కానీ సినిమా ఎక్కడో తేడా కొట్టిందే అన్నారు ఆడియన్స్. సినిమా డివైడ్ టాక్ వస్తున్న నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ, నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి, మొత్తానికి సినిమా బయటకు వచ్చింది, నేను చాలా హ్యాపీ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. I write something, I shoot something else, I edit something else, and then the film is out. Then I'm happy. I never stick to the script. Even while filming, like even now for my next film, I'm meeting with producers and stuff. So when I'm talking to them, this is the one thing that I keep telling them: you're not going to get what you're reading. You're not going to get what you're reading. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు, పాతదని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఓహో, డైరెక్టర్కి ముందుగానే క్లారిటీ ఉందన్నమాట అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక టాక్సిక్ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. సినిమాను ముందు నుంచి కూడా భారీ హైప్ ఉండడంతో బుకింగ్స్ అయితే బాగానే జరిగాయి. అండ్ దాంతోపాటు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే రాబట్టింది ఈ సినిమా. టాక్సిక్ రిలీజ్ 16 లక్షల టికెట్ సేల్ అయ్యాయి. దాంతో మొదటి రోజే సినిమాకు కలెక్షన్స్ వర్షం కురిసింది. టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజే అలవోకగా 100 నుండి 120 కోట్ల వరకు కలెక్షన్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. టాక్సిక్ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్ల పైన వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మించారు. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దాదాపు 108 కోట్లకు తెలుగు రైట్స్ని తీసుకున్నట్టు టాక్. కర్ణాటకలో సుమారు 100 కోట్లు, తమిళంలో 50 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లు, హిందీతో సహా మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా 100 కోట్లకు అమ్ముడైనట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓవరాల్గా 450 కోట్ల భారీ టార్గెట్లో టాక్సిక్ బరిలోకి దిగినట్టుగా వెల్లడైంది. టాక్సిక్ సినిమాకి ఉన్న హైప్తో అడ్వాన్స్ బుకింగ్స్ అద్దిరిపోయాయి. ప్రీ సేల్స్లో దురంధర్ 2 పేరిట ఉన్న రికార్డు కూడా బ్రేక్ చేసింది. దురంధర్ 2 సినిమాకి ప్రీ సేల్లో 14 లక్షల టికెట్లు అమ్ముడవగా ఇప్పుడు టాక్సిక్ మూవీకి 16 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. ఫలితంగా అన్ని భాషలతో కలిపి అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సుమారు 85 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజే అలవోకగా 100 నుంచి 120 కోట్ల వరకు కలెక్షన్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగులో టాక్సిక్ మూవీని అత్యధిక షోలు
ప్రదర్శించారు. దానికి తగ్గట్టుగానే ఓ రేంజ్లో ప్రీ బుకింగ్స్ జరిగాయి. టాక్ తేడా కొట్టినప్పటికీ ఓపెనింగ్స్కి మాత్రం డోకా లేకుండా పోయింది. ఫస్ట్ డే తెలుగు నుంచి 12 నుంచి 14 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో రోజు నుంచి భారీగా డ్రాప్స్ అవుతూ ఉంటాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కష్టమే అనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే టాక్సిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా మారినా దిల్ రాజుకు వచ్చిన నష్టం ఏమీ ఉండదనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం దిల్ రాజు ఈ సినిమా హక్కులను రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఈ కండిషన్ మీదే తీసుకున్నారట. అంటే దీని ప్రకారం ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర రీచ్ కాలేకపోతే ఎంత నష్టం వచ్చినా సరే నిర్మాత ఆ మొత్తాన్ని తిరిగి దిల్ రాజుకు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే నిజమైతే మాత్రం టాక్సిక్ సినిమా విషయంలో ఆయనకు పోయేది ఏమీ లేదనే అనుకోవాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా తెలుగులో ఎలాంటి నెంబర్స్ రాబడుతుందో, ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో. టాక్సిక్ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు చూసారా? మీ ఆలోచనని కామెంట్ బాక్స్లో పంచుకోండి. క్లిక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.